ఆన్లైన్లో ఆర్డర్ చేయగానే వేడి ఆహారం ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది. కానీ ఆ ఆహారం తీసుకొచ్చే నల్లటి ప్లాస్టిక్ డబ్బాలు ప్రాణాలకి ముప్పు అన్నారు ఎక్స్పర్ట్స్. హోటళ్లు, రెస్టారెంట్లు తమ సౌకర్యం కోసం తక్కువ ధర కోసం వాడుతున్న ఈ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లు స్లో పాయిజన్ అంటున్నారు. నల్లటి ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని సూచిస్తున్నారు నిపుణులు. వేడి ఆహారం ఈ డబ్బాల్లో వేసినప్పుడు ప్లాస్టిక్లోని విషపూరిత పదార్థాలు కరిగి ఆహారంలో కలుస్తాయన్నారు. ఆ ఆహారం క్షణాల్లో విషంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాల్లోని వేడి ఆహారం తింటే క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆహారం వేడికి డబ్బాల నుంచి వెలువడే రసాయనాలు హార్మోన్ల అసమతుల్యతకు, సంతానలేమికి, జీర్ణకోశ వ్యాధులకు కారణమవుతాయని తెలిపారు నిపుణులు. వేడి ఆహారం కూడా ప్లాస్టిక్లో పెట్టి అమ్ముతున్నారు. చాలామంది అది సేఫ్ అని తింటున్నారు. అందులో వస్తున్న రసాయన అవశేషాల వల్ల తింటున్న వారి ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడే పరిస్థితి ఉంది. అది క్యాన్సర్ కావచ్చు, ఇంకా రకరకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. బ్లాక్ డబ్బాలు పాత ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి సేకరించిన ప్లాస్టిక్తో తయారవుతాయని తెలిపారు పర్యావరణవేత్తలు. వీటిలో ఉండే ప్రమాదకరమైన రేణువులు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఆహార పదార్థాల కోసం వాడకూడని ఈ ప్లాస్టిక్ డబ్బాలను హోటళ్లు వాడుతున్నారని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నల్లటి డబ్బాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. 13,000 కెమికల్స్ వాడతారు ప్లాస్టిక్ తయారీలో. అలా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అని చెప్పినా కూడా వాటికి కూడా రసాయనాలు వాడవలసిందే. కొన్ని మెత్తగా ఉండడానికి, కొన్ని కలర్ కొరకు, కొన్ని డిజైన్ కొరకు అనేక రకాల కెమికల్స్ వాడతారు. ఈ కెమికల్స్ ఆహారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు వచ్చే వేడి ఆహారాన్ని స్టీల్, గాజు పాత్రల్లోకి మార్చుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్.